ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మామయ్య, మా అమ్మని కిషోర్ మామయ్య కొట్టారన్న కోపం బాధ ఏమీ లేవు నాకు. నీకెందుకుంటుందిరా? నాకుంటుంది నొప్పి. నీ పెళ్ళాం కన్న తండ్రన్న మమకారం నీకుండొచ్చు. ఆడదాని మీద చెయ్యి చేసుకోకూడదన్న సంస్కారం ఆయనకి లేదు. ఏమండి ఏమండి, మీకు దండం పెడతానండి. శిక్షించడం మీకు న్యాయమే కావచ్చు, కానీ ఎవరిని తంటిస్తున్నారో ఒక్కసారి గమనించండి. తోడల్లుల్ని కొట్టారన్న అపవాదు మీకు రాకూడదు. చెల్లెల్ని కొట్టినా ఏమీ చెయ్యకుండా ఉన్నాడన్న తలంపు రావచ్చా వదినా? పద్మా, నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు. పెద్ద మనసు చేసుకొని ఆలోచించు నువ్వు. మామయ్య, వద్దు మామయ్య, మీకు చెప్పే అంతటి వాణ్ణి కాదు, కానీ మిమ్మల్ని చేతులెత్తి అడుగుతున్నాను. అన్నయ్య, నీకు నేను ఎదురు చెప్పలేను, కానీ ఈ రోజు నీ ఎదురుగా నుంచున్నానని అపార్థం చేసుకోవద్దు అన్నయ్య. శివరాం, నా తప్పు లేదని నేను నమ్ముతున్నాను. అయినా సరే ఆయన కొడతానంటే కొట్టనివ్వు. ఈ ఊళ్ళో ఇలాగే న్యాయం చేస్తారనుకుంటాను. మీరన్నా చెప్పండి. నువ్వు తప్పుకో. అన్నయ్య, నేను తప్పుకోను అన్నయ్య. తప్పుకో శివ. పక్కకి తప్పుకో శివరాం. ఏమండి, మీ తోలు ఊడిపోయినా చేసుకుంటారా ఏంటి? ఎవరు చేసుకున్న పాపాన వాళ్లే పోతారు. రండి. మా అన్నయ్య కిషోర్ అన్నయ్యని కొట్టడం పాపం కానప్పుడు నేను అడ్డుగా నుంచోవడం పాపం ఎలా అవుతుంది? తప్పైతే అవుతుంది శివరాం. ఎంత ఆవేశం వచ్చినా సరే ఆడవాళ్ల మీద చెయ్యి చేసుకుంటే అది నా దృష్టిలో నేరమే. అందుకు శిక్ష పడాల్సిందే. నువ్వు అడ్డులే. రేయ్, నాకన్నా అమెరికా వాళ్ళు నీకెక్కువయ్యారా? తప్పుకోరా. అన్నయ్య దేవుడైతే దండం పెట్టిన వాళ్ళ మాట వినాలక్క. భక్తుల మీద దాడి చేసే దేవుడు ఉన్నాడో లేదో చూడాలి. వద్దయ్యా, వద్దు. ఒకరికొకరు త్యాగం చేసుకుని ఇబ్బందులు పడకండి. అడ్డులే శివా. మీరు పక్కకి రండి. పార్వతి, రమా, ఏం చేస్తున్నావు? మీ నాన్నని మా నాన్న కొట్టకూడదు ఆద్య. చంపేయాలి, చంపేయాలి, చంపేయాలి. రామా. అవును నాన్న, అత్తయ్య మీద బాబాయ్ ట్రేడ్ చేసుకున్నారన్న కోపంతో మీరు కొడితే సరిపోదు నాన్న. ఆవేశం తీరాలంటే
ప్రాణం తీయడమే సరి. రామా, నీకు పిచ్చి పట్టిందా? అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. పద్మ అత్తయ్య ఏ తప్పు చేయని ఆద్యని పట్టుకుని నువ్వు నీ మీద మచ్చపడింది అంటే ప్రాణం పోయిందని కన్న కూతుర్ని అన్నరాని మాటలు అంటుంటే ఏ తండ్రి అయినా ఎంతవరకు సహిస్తాడు నాన్నా? నువ్వు ఆద్యని అమెరికా నుంచి తీసుకొచ్చి కంటికి రెప్పలా చూసుకుంటున్నావేమో అమ్మా. కానీ ఆద్య కంటికి కొనుకు లేకుండా చేయాలని పద్మత్త ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు కదా. శ్రీను బావ తను ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం అత్తయ్యకి ఏది ఇష్టం లేదు. బావా ఆద్య ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నప్పుడు అపార్థం చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే బాబా ఏంటి ఎవరైనా కొడతారు. అంటే నన్ను కొట్టడం న్యాయం అంటావా? నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అత్తయ్య. ఈ ఇంటి కోసం ఆద్య ఎంత చేసిందో అప్పుడే మర్చిపోయిన వాళ్ళకి తను నచ్చదు. నాన్న, ఆద్య స్థానంలో నేనుండుంటే నన్ను ఎవరైనా అంటే మీరేం చేస్తారు? నరికేస్తాను. అంటే మీ చెల్లెలైనా అంతే కదా బావగారు? ఏమేవ్ విన్నావా? చెవిలో దూది గాని వేపకాయలు గాని పెట్టుకుంటే అవన్నీ తీసేసి ఆ మాట విను. మామయ్య, కూతురు మీద ప్రేమ ఉన్న తండ్రిగా ఆ పని చేశారు కిషోర్ మామయ్య. నిజంగా తప్పైతే మా అమ్మని ఎలా కొడతావని నేనే నిలదీసేవాణ్ణి కదా.